పాలేరులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. 23 నెలల్లో సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలే తుమ్మలను గెలిపిస్తాయన్నారు. అవినీతికి పుట్టినిల్లు లాంటి కాంగ్రెస్ తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటంటున్న కేటీఆర్తో శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రచారంలో అధికార పార్టీ తరఫున అన్ని తానై నడిపిస్తున్నారు మంత్రి కేటీఆర్. ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది, ఎన్నికలను అధికార పార్టీ ఎలా అంచనా వేస్తుంది, మనం మాట్లాడుతుంది. సార్, ఈరోజు మరికొన్ని గంటల్లోనే ప్రచారం ముగియబోతుంది, ఎల్లుండి ఎలక్షన్. టీఆర్ఎస్ పార్టీ ఎలా అంచనా వేయబోతుంది ఎలక్షన్స్? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు 23 నెలల్లో ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా, పాలేరని కాదు, మీరు మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక నుంచి మొదలు పెడితే నిన్న మొన్న జరిగిన హైదరాబాద్ ఎన్నిక వరకు కూడా అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు ఏకోన్ముఖంగా ఏకపక్షంగా తీర్పిచ్చారు. దానికి ప్రధానమైన కారణం ఒకటే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి పనితీరు, ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు విస్తృతంగా కిందికి పోయినాయో వాటి వల్ల ప్రజల్లో ఈరోజు ఎక్కడ లేని విశ్వాసం, అంటే గత ప్రభుత్వాలు చేయలేని పనిని ఈ ప్రభుత్వం చేస్తుందని, గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా తీర్చలేని సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే విశ్వాసం, నమ్మకం కుదురుకుంది. పాలేరులో కూడా ఎగ్జాక్ట్లీ అదే పరిస్థితి. ఉదాహరణకి పాలేరులో కొన్ని మండలాల్లో ఫ్లోరైడ్ సమస్య కానీ, కొన్ని మండలాల్లో సాగునీరు లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 22-23 నెలల్లోనే ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఇంటింటికి మంచినీరు రాబోతున్నట్టుగా మొత్తం స్పష్టంగా పైపులు కనబడుతున్నాయి ఎక్కడికక్కడ. భక్త రామదాస్ లాంటి ప్రాజెక్టు, కేవలం ఒకే ఒక్క ప్రాజెక్టు 60,000 ఎకరాలకు సాగునీరు వస్తుందనే విశ్వాసం ఈరోజు పాలేరు నియోజకవర్గం మొత్తటా ఉంది. కాబట్టి దశాబ్దాల సమస్యలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చొరవగా చూపుతున్న పరిష్కారాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ గారి కార్యదక్షత, ఇవన్నింటి దృష్ట్యా బ్రహ్మాండమైన మెజారిటీతో మనం పాలేరులో కూడా గెలుస్తాం. ఇప్పటికే తుమ్మల గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ మంత్రిగా కావడం ద్వారా కొత్త సమస్యలు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేస్తూ వస్తుంది. కొత్తగా మళ్ళీ ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక ఎలక్షన్ అంటూ వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న నాయకుల్లో ఎవరు తనకు మెరుగైన అభ్యర్థి అనేది సమీక్షించుకుంటుంది. మేము కూడా అదేవిధంగా పాలేరులో అక్కడ ఎన్నిక వచ్చినప్పుడు, ఉప ఎన్నిక అనుకోకుండా వచ్చినప్పుడు ఏ రకంగా ముందుకు పోవాలి, ఎవరైతే మనకు మెరుగైన అభ్యర్థిని ఆలోచించినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మెరుగైన అభ్యర్థిని పార్టీ సర్వేలు కానీ అంతర్గతమైన చర్చల్లో కానీ తేలింది. కాబట్టి పార్టీ అభ్యర్థి ఎవరు అనేది పార్టీ విచక్షణకు సంబంధించిన అంశం. తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరుకు కొత్తగా శాసనసభ్యుడు అవ్వడం వల్ల వచ్చే లాభం ఏంటని మీరు ఏదైతే అడిగారో దానికి స్పష్టంగా నేను చెప్పేదంటే, పాలేరులో గతంలో 14 ఎన్నికలు జరిగినాయి. ఈ 14 ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు, మంత్రులుగా కూడా పనిచేశారు గతంలో. అదే రకంగా 3 సార్లు కమ్యూనిస్టులు గెలిచారు. కానీ ఈరోజు 14 ఎలక్షన్ల తర్వాత పాలేరులో జరగని అభివృద్ధి ఈ 2 ఏళ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం వల్ల, మీరు ఒక విషయం గమనించండి, గత ఎలక్షన్లో పాలేరులో టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కేవలం పోలైన ఓట్లు 4,000 ఓట్లు మాత్రమే. మరి ఈరోజు పాలేరులో టీఆర్ఎస్ గెలుస్తుంది అని మేము ధీమాగా చెప్తున్నామంటే ఏ రకంగా మేము పుంజుకున్నాము, ఏ రకంగా ప్రజల మనసు గెలుచుకున్నామో దాన్ని బట్టి చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు అన్ని కూడా ఈ వాటర్ గ్రిడ్కి సంబంధించిన అంశం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ పాలేరు నియోజకవర్గంలో కూడా చాలా వరకు పైపులు వేశారు, మొత్తం కమిషన్లు, ఆ కమిషన్లను పంచబోతున్నారు రేపు ఎలక్షన్స్లో. నిజంగా జరగబోతుందా? నిజంగా అవినీతి మీద మీ రెస్పాన్స్? కాంగ్రెస్ పార్టీ అనేది అవినీతి విశ్వవిద్యాలయం. అది అందులో గౌరవ డాక్టరేట్లు పొందిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన మహానుభావులు, సిబిఐ కేసుల్లో ఉన్నవాళ్ళు. ఇంకా విచిత్రం ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ గారు ఎవరైతే రోజు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడో, ఆయన కారులోనే స్వయంగా 3 కోట్లు ఎన్నికల్లో దొరికినాయి. ఆయన కూడా అవినీతి గురించి మాట్లాడతాడు. సిబిఐ కేసుల్లో ఎదుర్కొన్న మహానుభావులు ఇక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేస్తూ ఉన్నారు, ఇంకా కేసులో ఉన్నవాళ్ళు. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అవినీతికి పర్యాయ పదం కాంగ్రెస్ పార్టీ. ఆకాశం నుంచి పాతాళం దాకా ఏది వదలలేదు కాంగ్రెస్ పార్టీ. ఆకాశంలో ఉండే అగస్టా హెలికాప్టర్ నుంచి మొదలు పెడితే 2G, 3G, 4G, పాతాళంలో నుండి బొగ్గు, అన్ని కుంభకోణాల్లో మసిపూసుకున్న కాంగ్రెస్ నాయకులు అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు సిగ్గుపడతారు, నవ్వుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఒకటి. రెండవది, మిషన్ కాకతీయలో, మిషన్ భగీరథలో అవినీతి అనేది కాంగ్రెస్ నాయకుల అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాంటి వాదన. ఏమైనా ఆధారాలుంటే, కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే, తెగు ఉంటే చూపెట్టండి. చూపెట్టకుండా నోరుంది కదా, చూపెట్టే టీవీలు ఉన్నాయి కదా, మేము ఏది పడితే అది వాగుతాం అనుకుంటే ప్రజలు ఇన్నిసార్లు మాడు పగలే తిరిపించినా కూడా ఇంకా సిగ్గు రాకపోతే మేము చేయగలిగింది ఏం లేదు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు 2 సంవత్సరాల్లో ఉప ఎన్నికలు జరిగిన ఆ ఉప ఎన్నికల్లో చాలా సునాయాసంగా టీఆర్ఎస్ పార్టీ అందరి అంచనాలు మించి మెజార్టీ సాధించింది. కానీ ఖమ్మం పాలేరుకు వచ్చేసరికి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, డిప్యూటీ స్పీకర్తో సహా అందరూ ఇక్కడనే తీసేశారు. ఇంత ప్రతిష్టం తీసుకున్నారు, గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చారనేది కాంగ్రెస్ నేతల ప్రశ్న. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడ రాలేదా? ఇప్పుడు నేనేమంటా ఉన్నాంటే, ఎన్నిక అన్నప్పుడు ఫస్ట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, మంత్రులైనా, డిప్యూటీ స్పీకర్లైనా, కార్పొరేటర్లైనా ముందు మేము పార్టీ కార్యకర్తలం.
తర్వాతనే ఆ పార్టీ బాగుంటేనే మాకు పదవులు వచ్చినాయి, ప్రజల ఆశీర్వాదంతో పదవులు వచ్చినాయి. పార్టీ బాగోగులు చూసుకోవడం, పార్టీ గెలిచే విధంగా చూసుకోవడం పార్టీ కార్యకర్తల ప్రాథమిక కర్తవ్యం. మేము కార్యకర్తలుగా ఇక్కడికి వచ్చాము, నాయకులుగా ఇక్కడికి వచ్చాము, తప్పకుండా పనిచేస్తాం. రెండోది నేను అడుగుతా ఉన్నా, అల్టిమేట్గా పాలేరులో ఈరోజు ఒక విచిత్రమైన సన్నివేశం ఉంది. ఇదివరకు ఎక్కడా జరిగిన రాజకీయ సమీకరణలు ఈరోజు పాలేరులో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొత్తగా సాంప్రదాయాల గురించి మాట్లాడుతోంది, టీడీపీ పార్టీ సాంప్రదాయాల గురించి మాట్లాడుతోంది. నిన్నగాక మొన్న నారాయణఖేడ్లో ఎమ్మెల్యే గారు చనిపోతే అక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం పోటీ పడతాయి. పక్కనే ఉన్న నందిగామలో అక్కడ శాసనసభ్యుడు చనిపోతే అక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం ఒకరి మీద ఒకరు పోటీ చేస్తాయి. పాలేరులో మాత్రం ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక రెండు దద్దమ్మ పార్టీలు ఒకటై భవిష్యత్తులో ఏ రకమైన రాజకీయ సమీకరణలు చేసైనా సరే, చివరికి కాంగ్రెస్ తెలుగుదేశం విలీనమైనా సరే కలిసి పోటీ చేసి టీఆర్ఎస్ ఓడించాలనేది వాళ్ళ పన్నాగం. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ తెలుగుదేశం పార్టీ అయితే కాంగ్రెస్ను పాతరేస్తానని ఆవిర్భవించిందో ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు తోక పార్టీగా మారిపోవడాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గమనిస్తూ ఉన్నారు. పాలేరులో జరుగుతున్న ఈ కొత్త మంత్రాంగం ఏదైతే ఉందో దీన్ని డెఫినెట్గా తిప్పికొట్టాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మేము ఎవరూ ఇక్కడ తిష్టవేయలేదు. వచ్చి అందరూ కూడా తమ తమ వాదన వినిపించిపోతా ఉన్నారు. మేము కూడా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చే క్రమంలో తప్పకుండా సమర్థవంతంగా మా వాదన వినిపిస్తాం. కాంగ్రెస్ నాయకులకు సత్తా ఉంటే ప్రజల మనసు గెలిపించుకోవాలని చెప్పి మేము ఇదివరకే డిమాండ్ చేశాం. కానీ వారు ఇప్పటివరకు కూడా స్పందించలేదు. ఒకటి తుమ్మలకు సంబంధించి స్థానికంగా ఒక సమస్య ఉంది. ఈ పాలేరు రావాల్సిన వాటర్ను సత్తుపల్లికి తీసుకుపోయారు, పాలేరును తీవ్ర నష్టం చేశారు. ఇలాంటి తుమ్మల మీద నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ ప్రచారం ఈ ఎన్నికల్లో ఉన్న ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? అంటే ఖమ్మం జిల్లా నైసర్గిక స్వరూపం కానీ, ఖమ్మం జిల్లాలో ఉన్న సాగునీటి పరిస్థితి కానీ, ఇక్కడ ఉన్న ఆయకట్టు కానీ తెలిసిన వారు ఎవరు కూడా అలాంటి వాదనలో ఏమాత్రం చిల్లిగవ్వంత విలువ కూడా లేదని తెలుస్తుంది. ఎందుకంటే అసలు సత్తుపల్లిలో ఎన్ఎస్పీ ఆయకట్టే లేదు. అట్లాంటప్పుడు తుమ్మల గారు ఎన్ఎస్పీ కాలువను సత్తుపల్లికి తీసుకుపోయేది ఎక్కడ, సత్తుపల్లికి నీళ్ళు తీసుకుపోయేది ఎక్కడ, పాలేరును కాదని నాకు అర్థం కాదు. కేవలం మా ప్రత్యర్థులు 11 సార్లు గెలిపించినా చేసిందేమీ లేని దద్దమ్మలు కాబట్టి, చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు కాబట్టి వాళ్ళ గతంలో చేసింది ఇతరుల మీద బటగాల్చి మీదేయడం, ఇతరుల మీద బురద జల్లడమే పనిగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పాపం తాను గెలిచినప్పుడు చేసింది ఏం లేదు చెప్పుకోవడానికి. కాబట్టి ఇప్పుడు ఇట్లానన్నా అవతల వాళ్ళ మీద బదనాం చేసి అయినా 4 ఓట్లు సంపాదించుకోవాలి. ఒకవైపు సానుభూతి, కన్నీళ్లు, ఇంకోవైపు ఇలాంటి బదనాం కార్యక్రమం తప్ప సొంతంగా చేసిందేమీ లేని కాంగ్రెస్ నాయకులు ఈ పేలే అవాకులు చెవాకులకు తిరుగులేని సమాధానం పాలేరు ప్రజలే చెప్తారు. ఏం చెప్తారు సార్ మీరు పాలేరు ప్రజలకు? ఏం చెప్తారు? పాలేరు ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, దశాబ్దాలుగా పరిష్కారం కాని సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఇవన్నీ కూడా ఈ 22-23 నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమైనాయి. కొన్నేమో ప్రారంభమే ఆల్రెడీ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతూ ఉన్నాయి, మరికొన్నేమో అమల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వేగవంతం కావాలి అంటే డెఫినెట్గా పనిచేసే ప్రభుత్వానికి మీరు ఆశీర్వదించాలి. గతంలో 14 సార్లు ఎన్నికల్లో మీరు గెలిపించిన వారు పని చేయకపోవడం వల్లనే ఈ రోజు కూడా పాలేరులో కొన్ని చోట్ల ఫ్లోరోసిస్ ఉంది, బోధకాలు వ్యాధి ఉంది, కొన్ని చోట్ల ఇంకా సాగునీరు అందని దుస్తుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే పనిచేసే ప్రభుత్వానికి వెన్నుతట్టండి. కేసీఆర్ గారి నాయకత్వంలో తుమ్మల గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఒక్కసారి ఆశీర్వదించి వారికి 14 సార్లు అవకాశం ఇచ్చారు, మాకు ఒకసారి అవకాశం ఇచ్చి మా సత్తా కూడా చూడండి అని విజ్ఞప్తి చేస్తాం. ఇది కేటీఆర్ గారు చెప్తున్నారు. ఒక్కసారి మొదటిసారి టీఆర్ఎస్కు పాలేరు నియోజకవర్గంలో అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే చేసి చూపిస్తామని చెప్తున్నారు. మరోపక్క తుమ్మల మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు అని కేటీఆర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శివ, పాలేరు.